అందరికీ ప్రైజ్‌ల ఒక్క నిమిషం స్క్రాల్ చేయకుండా నేను చెప్పే ఒక మోటివేషన్ మాట వినండి. కోపాన్ని తగ్గించుకో, సాత్వికుడాన్ని పెంచుకో. హల్లెలూయా! అంటే మొదటిగా బైబిల్‌లో మనము దేవుని దగ్గరికి రాకముందు మోషే ఎటువంటి వాడంటే ఐగుప్తు జనాల్ని చంపి ఇసుకలో దాచిపెట్టిన ఒక కోపానుడు. కానీ దేవుని నమ్ముకుని దేవుని తర్వాత ఆ 20 లక్షల మందిని పోషించే సాత్వికుడుగా మారిండు. నువ్వు కూడా ఇక లోకములో కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిగా జీవిస్తూ, కానీ నీ వలన, నీ శక్తి వలన, నీ జ్ఞానం వలన అది కానది. కానీ యేసుక్రీస్తు వలన అది సమస్తము సాధ్యం. నీ కోపాన్ని తగ్గించుకోవాలంటే యేసు దగ్గరికి వచ్చి నీ ఉన్న స్థితిలోనే దేవుణ్ణి ప్రార్థన చేసిన యెడల దేవుడు తప్పకుండా మోషేను మార్చిన దేవుడు నిన్ను నన్ను కూడా కోపము నుంచి సాత్వికుడుగా మార్చే శక్తి ఆయన ఇస్తుడు. ఈ ఒక వాక్యము మీ అందరి జీవితంలో నెరవేరునుగాక. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.